మరొకసారి తమరి ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష, ఇవాళ గిరిజనులకు సంబంధించి అధ్యక్ష, మాకు ఆరాధ్య దైవం అధ్యక్ష, మాకు సేవలాల్ మహారాజద, అదే విధంగా మా ఆదివాసులకు ఆరాధ్య దైవం, అదేవిధంగా మాకేమో సేవలాల్ మహారాజ్ అధ్యక్ష. అధ్యక్ష, ఆయన ప్రభుత్వ పరంగా ఆనాడు ఏర్పాటు చేస్తా అని చెప్పి, ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జయంతి చేస్తా అని చెప్పి బడ్జెట్లో నిధులు కేటాయించి కానీ బడ్జెట్లో మనం విధులు విడుదల చేయలేదు అధ్యక్ష. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ లంబాడిని చూసిన అధ్యక్ష. కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ అధ్యక్ష, ఇవాళ మేము కొత్తగా అబద్ధం చెప్తానేమో అధ్యక్ష, ఇవాళ సేవలాల్ మహారాజ్ జయంతి రేపే అధ్యక్ష, రేపు 15వ తారీఖు అధ్యక్ష. రేపు ప్రభుత్వానికి ఆప్షన్ హాలిడేగా ఇవాళ సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి, ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లంబాడి సోదరి తరపున దండం పెట్టి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ జియో విడుదల చేసినాం, అదేవిధంగా ఇవాళ కావలసిన గ్రాంట్ను కూడా ఇవాళ రిలీజ్ చేసినాం అధ్యక్ష. ₹1 కోటి ఈ కార్యక్రమాలకు రేపు నియోజకవర్గాల వారీగా ప్రభుత్వమే అఫీషియల్గా నిర్వహిస్తూ, అదేవిధంగా ఆప్షన్ హాలిడేని కూడా ఇచ్చినందుకు ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర లంబాడి జాతి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చి తమరికి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాను అధ్యక్ష. కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. మీరున్నారు, మాట్లాడడానికి నేనున్నా. ప్రభుత్వం నుంచి ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఉన్నారు. అలాగే శ్రీధర్ బాబు గారికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రిప్రజెంటేటివ్గా ఆయన ఉన్నారు, అందరూ ఉన్నాం. కొంతమంది లేరు, ప్రతిపక్షం తప్ప అందరు ఉన్నారు అంటారు. వాళ్ళ ఇష్టం అనుకోండి. నాకైతే అర్థం కాల, వాళ్ళు ఏమన్నా వాకౌట్ అని చెప్పి వెళ్ళారా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళారు తెలియదు. మరి సరే, ఏదన్నా ఇది ఇంపార్టెంట్ సెషన్ బడ్జెట్కి సంబంధించి. నేను ఆయన లేరు కానీ అక్బర్ గారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాలి. చాలా చాలా అద్భుతంగా ప్రతి గవర్నమెంట్ ఎంత గొప్పగా చేస్తుందో అంతకంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసి దానిపైన అనేక అంశాలు స్కై టు బాటం, పైనుంచి కింద వరకు ఏది వదలకుండా ఆయన చూసి నిజంగా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అట్లా ఆ విధమైనటువంటి మంచి సలహాలు అది ఇస్తే బాగుండేది అని చెప్పాడు, చాలా చెప్పి స్పెసిఫిక్గా ఈ గ్యారంటీస్ అమలుకు సంబంధించి దానిపైన ఒక వైట్ పేపర్ ఉంటే మంచిదని కూడా చెప్పారు. నేను కూడా దాన్ని ఏకీభవిస్తూ ఉన్నాను. ఎందుకంటే వైట్ పేపర్ ఉంటే అందరూ వారి అభిప్రాయాలు చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్కి కూడా చాలా దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆ హామీలు ఎలా నెరవేర్చాలి అనే అంశం పైన గవర్నమెంట్కి కూడా సులభతరం అవుతుంది. కాబట్టి అటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ప్రధాన ప్రతిపక్షం నాయకులకు కానీ ప్రధాన ప్రతిపక్షాన్ని కానీ కోరుతా ఉన్నాను, ఇంకొక సంవత్సరం పాటు మీకు విమర్శలు చేసే హక్కు లేదు అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను. ఒక్క సంవత్సరం ఎట్టి పరిస్థితులు మీరు మాట్లాడకూడదు. ఎందువల్లంటే ప్రజలు అమాయకులేం కాదు, ప్రజలు చూస్తూ ఉంటారు. హార్డ్లీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ అధ్యక్ష 2 నెలలు అయింది, 2 నెలల 7 రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి. 2 నెలల 7 రోజులు అయిన తర్వాత ఏం చేయాలి ప్రభుత్వం? బడ్జెట్ పెట్టాలా వద్దా? బడ్జెట్ పెట్టాలన్నప్పుడు బడ్జెట్ పెట్టకపోతే అసలు రాష్ట్రం ముందుకెడుతుందా? జీతభత్యాలు ఉంటాయా? లేకపోతే పనులు నడుస్తాయా? బడ్జెట్ పెట్టి మా దగ్గర ఏమీ లేదని చెప్పాలా? ఏం చేయాలి ఆ ప్రభుత్వం? ఈ కొత్త ప్రభుత్వంగా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మీద బాధ్యత ఉందా లేదా? మీరేమో అప్పులు చేస్తారు, అప్పులు చేసి ఈ అప్పుల నుంచి మీరు ఎట్లా బయటపడతారో మేము చూస్తాం. ఇదే మీరు చెప్పాల్సిన సలహా. మీరేమో విధ్వంసం చేస్తారు వ్యవస్థల్ని, దీన్ని నువ్వు ఎలా బాగు చేస్తావో మేము చూస్తాం. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది న్యాయం కాదు. ప్రజలు అమాయకులేం కాదు, చూస్తూ ఉంటారు. మనం ఇవాళ ఆదుర్దాబడి అసహనంతో ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ శాపనార్థాలు పెడితే మన ఒంటికి మంచిది కాదు, మనకు మంచిది కాదు,
సమాజానికి మంచిది కాదు. శాపనార్థాలు పెట్టే ఎవరైనా సదుద్దేశం లేని వాళ్ళు ఎవరైనా